ఇకపోతే ముఖ్యమైన అంశం మిత్రులారా, సెక్రటేరియట్ బిల్డింగ్ గురించి, ప్రగతి భవన్ బిల్డింగ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ ఇది ఆన్ రికార్డ్ భారత రాష్ట్ర సమితి అధికారికంగా డిమాండ్ చేస్తున్నటువంటిది. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెక్రటేరియట్ అనేటువంటిది ఒక దుబారా ఖర్చు అయినట్టయితే, పార్టీ స్టాండ్స్ విత్ యూ, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ విత్ యూ, ఈ సెక్రటేరియట్ను వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నగర నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి. ముఖ్యమంత్రి గారు ఒకవేళ దుబారా ఖర్చు మీకు అనిపించినట్టయితే, ఆ బిల్డింగ్ కనుక సెక్రటేరియట్కు ఉపయోగపడదు, అవసరం లేదు అనుకున్నట్టయితే, అది కనుక మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు అనుకున్నట్టయితే, అది తెలంగాణ ప్రతిష్టకు వ్యతిరేకం అనుకున్నట్టయితే, దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి, ఆసుపత్రిగా మార్చండి. ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అవుతుంది, మార్చి పడేయండి. వీ హ్యావ్ నో అబ్జెక్షన్. కులుకుతా ఉన్నారు మీరు అందులో కూర్చొని. మరో పక్కనేమో మీరు ఇవాళ అది అడమైన ఖర్చు అని చెప్పని మీరు ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ కన్వర్ట్ ఇట్. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మీరు నిజంగానే మాట్లాడే మాటల్లో కనుక సహేతుకత ఉంటే, విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, అది నిజమైతే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి. ప్రగతి భవన్ గురించి మీరే ఎన్నికకు పోయింది కదా, నాకు బాగా గుర్తు. 2018 ఎన్నికలకు ముందు నేను కూడా ఉన్నా అక్కడనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా అన్నారు ప్రగతి భవన్ను మేము హాస్పిటల్గా మారుస్తామని చెప్పని. ఇవాళ మీరు సెక్రటేరియట్ను హాస్పిటల్గా మార్చండి, ప్రగతి భవన్ను ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఆర్ఫనేజ్గా మార్చండి, నో ప్రాబ్లం. మీకు ఇష్టం లేకపోతే ఆర్ఫనేజ్ మార్చండి. ఒకవేళ అది నిరర్ధకమైనట్టయితే, దుబారా అయినట్టయితే, కన్వర్ట్ దట్ ఇంటూ అన్ ఆర్ఫనేజ్. అనాథ బిడ్డలందరూ కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది, మార్చి పడేయండి. కానీ మీరు జల్సాలు చేయొచ్చు, దావట్లు చేసుకోవచ్చు, ఆ బిల్డింగ్లలో ఉండొచ్చు, కానీ మీరు మాత్రం మళ్ళా దుబారా అని చెప్పని మాట్లాడతారు. మీరు మాట్లాడేది నిజంగానే నిజమైతే, దుబారా అయినట్టయితే, ప్లీజ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటి హాస్పిటల్ చేయండి, ఒకటి ఇంకోటి చేయండి. ఇంకా దుబారా గురించి నేను కార్లు కొనుక్కోలేదని మాట్లాడుతూ ఉండు. ఆ 27 కార్లు ముచ్చట దేవుడు ఎరుగు, అదేమో దొంగలు కొనుక్కున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కన్వర్ట్ దెమ్ ఇంటూ అంబులెన్సెస్. ఆ 27ను రీమోడలింగ్ చేసేసి 27 మంచి అల్ట్రా మోడర్న్ అంబులెన్సెస్గా మార్చిపడి నేనే వాడుకుంటాను మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇదేం పట్టగాల్చి మీదేసే రాజకీయాలండి, నాకు అర్థం కాదు. ఇంకోటి, ఒక పక్కన మీ ఇల్లేమో పక్కకే ఉంటుంది, పక్కన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కోసం ఏర్పరిచినటువంటి ఒక ప్రాంగణంలో మీరు ఎకరాల కొద్దీ మీరు మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు. ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ఉంది కదా ప్రగతి భవన్ దగ్గర. లోపల బట్టి విక్రమార్క గారు ఇంట్లో ఉంటే బయట 2 బిల్డింగ్లు ఉన్నాయి. మేక్ యూజ్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ సీఎం క్యాంప్ ఆఫీస్. వై డూ నీడ్ అనదర్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ దెన్ కన్స్ట్రక్ట్ అనదర్ బిల్డింగ్ దేర్? అది దుబారా కాదా?